జ్ఞాపకం వచ్చింది. మా లవ్ ఎంతో చూసి అంటున్నా మనస్ఫూర్తిగా కళ్ళల్లో చూసి చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు అర్థమవుతుంది నా బాధ అనేది. తర్వాత ఉండి ఏం మేడం హ్యాపీ అంటే హ్యాపీ సార్ అన్న. ఏంటి సార్ ఇంకంటే ఏ లేదు తల్లి, ప్రతి మీటింగ్ మీరు ఉండండి ముందు. ఆ మాట అంటే చాలా బాగుండేది. తను ఒక్కటే కోరుకున్నాడు, మీరిద్దరు బాగుండండి, మీ ఇద్దరు బాగుండండి, మీ ఇద్దరు బాగుండండి అంతే. ఒక బంతి కనుక కొడితే ఎంత డబుల్ వెనక్కి వచ్చిందో మా లైఫ్ ఒక్కసారిగా అంత వెనక్కి వెళ్ళిపోయాం. 5,000 వాళ్ళు చేసాడు నెలకి. నిజంగా మేడం చెప్తుంది అన్నీ ఆయన చూసుకుంటాడు కానీ సేమ్ మైండ్ సెట్లో ఉన్నా నాకు అసలు ఏం తెలియదు. కానీ ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నా నాకు ఆయన ఉండాలి, నాకు ఆయన రావాలని. ఆయన ఏంటంటే ఒక పనిగా చేస్తున్నాడు, కానీ పనిగా చేస్తే అవ్వదు. ఇందా వెంకటరావు సార్ అన్నారు మీరు క్లబ్లో మాట్లాడాలంటే క్లబ్కి వచ్చి మాట్లాడండి అన్నారు. వేణు సార్ అనుభవం మేడం చెప్పిన మేడం కాదు, ఎందుకంటే మేడం క్లబ్ ఎక్స్పీరియన్స్ లేదు. వేణు సార్ తన టీంతో ఫేస్ చేశాడు, కష్టంతో ఫేస్ చేశాడు, సైడ్ లైన్తో చేశాడు. తన అనుభవం వేరు అసలు. ఎందుకంటే పర్సన్ ఎలా వచ్చినా నాడా పట్టుకోవాలి. ఇక్కడ రిజల్ట్ ఇవన్నీ అంటే ముందు మనిషి నాడా తెలుసుకోవాలి. ఆ అనుభవం వేణుకుంది. నిజంగా వేణు సక్సెస్ అవుతుంది. నిజంగా హ్యాపీ. ఎందుకంటే 99% ఆల్మోస్ట్ క్లబ్ క్లోజ్. అదైతే 1% ఉంది. ఎందుకంటే క్లబ్ పెట్టుకున్నాం, క్లబ్ అద్దె కట్టాలి. వేణు సార్ అనుకుంటాడు నేను ఒక్కనే వస్తున్నాను ఏంటి మేడం అంటే ఏం మాట్లాడలేదు. ఫుల్ అనుభవం ఉంది. ఏం చెప్పాలో అర్థం కాదు. కస్టమర్ చెప్పకూడదు, తను ఎలా తీసుకురావాలి అది నిజంగా హ్యాపీ. వేణు సార్ తను నిజంగా బాధపడతాడు. ఎందుకంటే నేను యాక్టివ్గా ఉన్నప్పుడు తను లేడు. నేను ఢిల్లీ అయిపోయినప్పుడు యాక్టివ్ పర్సన్ తను పట్టుకోలేకపోయినా నేను చాలా బాధపడతాడు. పని చేసేది లేదు, చాలా బాధపడతాడు. ఎలా అంటే తన ఎక్స్పీరియన్స్ ఉంది కానీ చెప్పలేకపోతున్నాడు. ఎలాగా కస్టమర్ కనుక ఎలా చెప్పాలి, కోచ్గా సూపర్వైజర్గా ఎలా ఉన్నప్పుడు సూపర్ లీడర్గా చెప్తున్నాడు. అది వేస్ట్. ఇక్కడ చాలా ఉంది కానీ హెబ్బలకు మాత్రం మిస్ అయిపోకూడదు. నేను చెప్తున్నాను, నేను చూశాను దీంట్లో. అందుకే ఎంత పెయిన్ ఉన్నాగా నాకు చాలా ఇష్టం. నేను మళ్ళీ చెప్తా, సీనియర్స్ కోచెస్ అంటారు మీరేమైనా మాట్లాడాలంటే నాకు భయం, మాట్లాడలేదు. ఒక అర్థం ముందు మాట్లాడమంటారు కానీ మళ్ళీ చెప్తున్నా నేను అర్థం ముందు మాట్లాడట్లేదు. నన్ను అంటారు 2 కప్పులు కడడానికి మాత్రం అమ్మ అంటారు. నేను వాళ్ళ ముందే మాట్లాడతాను. రేపు నా లైఫ్ అదే, నేను ఎంతమంది లైఫ్ ఇవ్వాలనుకుంటున్నా అంటారు. నాకు స్పీకర్గా మాట్లాడే అసలు ఆలోచన కూడా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడేది స్పీకర్గా. ఎందుకంటే నేను ఎంతమందికి లక్షలాది మందికి నేను లైఫ్ ఇవ్వాలి అంటే నేను స్పీకర్గా అయితేనే నేను రోల్ మోడల్ అవ్వాలి, నేను అవ్వాలి అని చెప్పి మాట్లాడతా. నేను నా భర్తను ఒకటే కోరుకున్నాను కూడా. ఆల్రెడీ నేను చెప్పేశాను, ఆయన నన్ను ఎంకరేజ్ చేయాలి, నన్ను అవ్వాలి, నన్ను అవమానపరచాలి. నాకు అప్పుడే నన్ను తీసుకుంటా. నన్ను నేను కొత్తగా రూపుదిద్దుకోవాలంటే నేను మారాలి. ఒకటి చెప్పాను, నా లైఫ్లో నాకు షేక్ ఇవ్వాలి, నాకు 2 పూట్ల షేక్ ఇవ్వాలి, నాకు సప్లిమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నా బలం అదే, నా బ్యాక్ బోన్ నువ్వు అదే. నేనేం కోరుకోవట్లా. నా ఆస్తి నాకు ఇచ్చేది నువ్వేను ఉందంటే అదే అంట. ఎందుకంటే నా పిల్లలకి నేను చెప్తా, తల్లి నాకు 99% లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, చనిపోవాలనుకుంటా. కానీ మనకి ఏం గుర్తొస్తుంది, పిల్లలు భర్తే గుర్తొస్తుంది. సేమ్ ఈ హెబ్బలకు కూడా అంతే. ఆల్మోస్ట్ 99% నాకు వద్దని అనుకున్నా నాకున్న సమస్యలకి. కానీ ఎప్పుడో కొట్టుకులాడుతున్నామ్మా మీకోసమేనమ్మా అంట. వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. చాలా హ్యాపీ. నిజంగా మా కోచ్ వ్యవసాయానికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పేరుకి అన్న తన అమ్మటి తిరుగుతాడు కానీ నిజంగా బాండింగ్ ఉంది మా ఇద్దరికి. దేవుడు ఇచ్చిన తమ్ముడు, నా పుట్టినీళ్ళని గర్వంగా చెప్పుకుంటా. కాసేపు అవతో మాట్లాడుతూ చిరాకు పడతారు. ఎందుకంటే అందరూ కొన్ని కష్టాలే, కానీ నా కష్టాలు, నా సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఎదుర్కొన్నాం మేము. అదే బాండింగ్తో వేణు సార్ అనే కస్టమరు ఒక లీడర్గా అయ్యాడు అంటే మా ఉంది అక్కడ. వేణు సార్ ఇలా మాట్లాడుతున్నాడు కానీ క్లబ్లోకి వచ్చాడు ఎడ్యుకేషన్ పర్సన్. తన మైండ్ ఏదో నేను చదవగలుగుతున్నా, అదేంటో నేను యోగికి చెప్తాను. యోగి ఎడ్యుకేషన్ పర్సన్ లీడ్ చేస్తూ ఉంటాడు. అలా మా జర్నీ చాలా అంటే చాలా హ్యాపీ. తర్వాత స్టెప్ బై ప్రాసెస్లో నేను వెంకటరావు సార్తో మాట్లాడడం జరిగింది. ఏం పర్లేదు మేడం అని. ఎవరైతే అనుకుంటారు నేను ఒక్కదాన్ని అంటారు. ఒక్కళ్ళు ఎందుకు అవుతాం, ఇంతమంది ఉన్నాం మనం ఒక్కళ్ళు అసలు కాదు. ఇలా ఒక్కళ్ళు వెళ్ళబడతాం కానీ సమూహ శక్తి ఇంకంతే.